हाय हेलो वाज़ाब वेलकम बैक टू आवर चैनल నేను మిస్టర్ వర్ష आज का दिन स्पेशल व्लॉग अनदर साइड ऑफ निजामाबाद खिल्ला रामालयम टेंपल टुडेस डेट इज जनवरी 1st గోకొండ ఖిల్లా రామాలయంకి వచ్చినాము కొంచెం ఎక్స్ప్లోరింగ్ చేస్తున్నాము పార్ట్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ వి ఫౌండ్ సంథింగ్ ఇంతవరకైతే ఈ ప్లేస్లో ఇప్పుడు విజిట్ చేయలేదు నౌ వీఆర్ ఇన్ కారాగారం అప్పుడు ఏదైతే బ్రిటిషర్స్ టైంలో కానీ నిజాం పరిపాలనలో కానీ ఈ రూమ్ ఏదైతే చాలా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ వీటిని కారాగారాలుగా వాడేవారు అనమాట. సో ఇప్పుడే అదే రూమ్లో ఉన్నాం. వన్స్ ఐ విల్ షో ద ఎంటైర్ రూమ్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇది ఒక కారాగారం ఒక ఎంట్రన్స్ అనమాట, ఒక రూమ్ యొక్క ఎంట్రన్స్. ఇది రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. మరి ఇది రూమ్ అనేది ఆఫీసర్స్ రూమ్ అర్థం కావట్లేదు. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్ అనదర్ రూమ్స్ టూ. ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది. ఇక్కడ కూడా చాలా పెద్దగా అవుతుంది. వెయిటింగ్ సోర్సెస్ బాత్రూమ్ పౌరాలు అవుతున్నాయి. ఇక్కడ నీళ్ళ తొట్టి ఇది. సో బంధువులు మనం ఇట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే కనుక ఈ ప్లేస్ ఎప్పుడు కూడా మనం అలాటెడ్ కాలేదు, పబ్లిక్కి విజిట్ కూడా చేయలేదు. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అండ్ హియర్ వీ హ్యావ్ బాత్రూమ్స్ మ్యాన్. హే ఐ ఫౌండ్ సంథింగ్ మ్యాన్. See, these are the bathrooms which they are used. This is bathroom. These are lavatories. Mulaki. These are lavatories. How? Left side bathrooms, right side lavatories. ఫుట్లో ఇలా వాడేవారు అనమాట. డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. మీరు ఇక గోడ విడ్త్ చూస్తారండి. అప్రాక్సిమేట్లీ ఒక 5 feet విడ్త్ చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడ గోడ విడ్త్ 6 feet ఉంది అప్రాక్సిమేట్లీ. సో వాడు పారిపోవాలి అంటే కనుక ఈ 6 feet బ్రేక్ చేసి పారిపోవాల్సి వస్తుంది. లేకపోతే అప్రాక్సిమేట్లీ ఒక 40 feet హైట్ నుంచి జంప్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ వి ఫౌండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ టు సీ. నాకు తెలిసి కామన్గా అందరు ఉండే బారికేడ్స్ కావచ్చు. ఇక్కడ టాయిలెట్స్ కోసం కూడా ఉంది. ఇది నీటి తొట్టే అండ్ ఇలాగా లాబరేటరీస్ అండ్ మనకు ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి అప్పట్లో. దీన్ని ప్రాపర్గా క్లీనింగ్ చేసి పర్ఫెక్ట్ చేసి పెడితే కనుక విజిటర్స్ అయితే ఇంకా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. నీడ్ టు క్లీన్ ఎవ్రీథింగ్. కొంచెం రెనోవేట్ చేస్తే కనుక చాలా మంచి చేయొచ్చు. ఆఫ్టర్ జైల్ యూసెస్ తర్వాత దీన్ని కామన్ పీపుల్స్కి యూజ్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సీజన్స్ హాల్ అవుతున్నాయి. సో మిడిల్లో వీళ్ళు పూజ చేసుకోవడానికి అయితే ఇక్కడ గణేష్ విగ్రహాన్ని కూడా చిన్నగా చేసి కట్టారన్నమాట. ఇక్కడ
మేబీ ఆఫీస్ టైప్ ఐ థింక్ సో. మనకి లోపలికి వస్తే ఇంకో వైపు కూడా మన టాయిలెట్స్ అయితే కనబడుతున్నాయి. నాకున్న ఐడియా ప్రకారం అయితే ఇక్కడ ఉమెన్ అయితే ఉన్నట్టయితే ఐడియా లేదు, ఉమెన్ ఉంచారని చెప్పేసి. ఓన్లీ మెన్స్కే అని తెలుసు. సో అప్రాక్సిమేట్లీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉండేవాళ్ళు కాబట్టి we found plenty of toilets at here. Water storage is it? అండ్ మన దాశరథి గారు ఉన్న చూపిస్తాను. దాశరథి గారు ఉన్న అదైతే జైలు, ఇదే జైలు. ఇక్కడ ఉంది ఆయన గారి రూమ్ కానీ. We found something if you are regarding it me. ఒక్కనాడు కిల్లా జైల్లో పళ్ళు తుమ్ముకోవడానికి ఇచ్చే బొగ్గుతో దాశరథి జైలు గోడ మీద రాసిన పద్యం. ఆస్థాన కవి నియామక పత్రం. డాక్టర్ ఆఫ్ లెటర్స్ డాక్టర్ దాశరథి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి వచ్చింది నాకు. So this is a room. See how my baby. సో ఇది మన జైల్లో ఉన్నది. ఇంకా టెంపుల్కి వెళ్దాం, పైకి వెళ్దాం టెంపుల్కి. అరవై అనుకుంటారా అది? కాళ్ళు కడుక్కొని ఆటోమేటిక్గా ఆటో సిస్టమ్ అది. ఇక్కడ కిందికి ఉన్నాయి కాళ్ళగాలు కనిపిస్తుంది. అంటే అదే ప్రసాదాలు చేస్తున్నారు కింద. వెళ్తురు. మనం గుడి వెనక వైపు చూస్తున్నాం అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. మొత్తం వచ్చినప్పుడు ఇలా కిందకే వెళ్ళినాము ఒకసారి. కిందికి వెళ్ళి గేట్ అయితే పెట్టేసింది ఉంది. ఇలా కిందికి వెళ్ళాము అన్నమాట.
ఇక్కడ టాయిలెట్స్ అయితే బిల్డ్ చేసినారు. ఇక్కడ అయితే టాయిలెట్స్ లేకుండేవి. ఇది ధ్యాన మందిరం. ఇది ధ్యాన మందిరం. ధ్యానం చేస్తున్నారు. సో ఫైనల్లీ మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అనదర్ ప్లేస్. సో ఇక్కడ ఈరోజు బ్లాగ్ అనుకుంటున్నది ఏంటంటే, ఇక్కడ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ ఒక 2-3 నేను ఇప్పుడు తిరగని ప్లేసెస్ ఉన్నాయి. అప్పుడు ప్లస్ కొన్ని ఐడెంటిఫికేషన్ అని అటువంటి వాటిని చూద్దామని ఈరోజు యొక్క ప్లాన్ ఇదన్నమాట. అల్లో లేదు కిందికి, లేదు లేదబ్బా, వంటశాల ఉంది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్స్ ఈవెంట్ ఉంది. ఈవెంట్ ఈస్ గోయింగ్ ఆన్ and we are heading back to our bikes. Before bikes I will show one more place. ఇక్కడ మనకు ఏదైతే టాప్ ప్లేస్ ఏదైతే ఉందో పైన టాప్ వచ్చేసరికి టాప్ ప్లేస్ నుంచి కనుక మనం చూస్తే కనుక 50% ఆఫ్ నిజామాబాద్ మనకు విజిబిలిటీ ఉంటుంది. I will show స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. See, back side of the Nizamabad. ముందుకు వెళ్తే కనుక మనకు మినీ ట్యాంక్ బండ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. నిజామాబాద్ ఒక మినీ ట్యాంక్ బండ్. ఇంకా ఒక గార్డ్ రూమ్ అయితే ఉంది ఇక్కడ. So this is a mini tank band, man. So ఇక్కడ నుంచి అయిపోయింది. We are heading back to another place. అక్కడ ఆ మూల ఒకటి కనిపిస్తుందండి ఆ గుట్ట మీద, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. జూమ్ పాసిబుల్ అవుతుందా? యా, దిస్ ప్లేస్ జూమ్ ప్రాపర్గా రావట్లేదు. ఇక్కడ కనిపించే ప్లేస్కి మనం వెళ్తున్నాం ఇప్పుడు. Finally, our New Year exploring lo, we reached another place. Nizamabad lo unknown place idi, chaala mandiki teliyadu place idi. So ee unexplored places ka idam vachinamu. Asali ee place deni ee temple antare manaki teliyadu. Okkasari ikkada unte ganuka adigi telusukundam. Manaku by steps ద్వారా కూడా పైనకి ఎక్కొచ్చు. అదే విధంగా బైక్స్ కూడా సగం దాకా అయితే వస్తాయి. కానీ మనం ఎందుకు స్టెప్స్ వెళ్దామని చెప్పేసి వచ్చినాం. మ్యాక్సిమం ఒక 30-40 మాత్రమే ఉన్నాయి.
పిల్లలు అయితే పైన కనబడ్డారు, ఉన్నట్టున్నారు అక్కడ. This is a temple place. This is a temple place. ఇక్కడ పాదాలు అయితే ఉన్నాయి, స్వామివారి పాదాలు. ఇక్కడ ఒక దగ్గర, ఇక్కడ ఒక దగ్గర. ఇక్కడ చూస్తే నందీశ్వరుడు. అలా ముందుకు వెళ్తే శివాలయం, శివుడు. ఇటువైపు వస్తే గణపతి. సైడ్ వస్తే కనుక జై హనుమాన్ అండ్ నాగదేవత. ఈ కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ ఉంది. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి బ్రిటిషర్స్ టైంలో అండ్ నిజాం టైంలో చేసిన కన్స్ట్రక్షన్. పైన కూడా వెళ్ళొచ్చు, పైన కూడా వెళ్దాం. ఇటు కూడా ఒకటి వెళ్ళే ప్లేస్ అయితే ఉంది, అటు కూడా వెళ్దాం. బిఫోర్ దట్ అబ్జర్వ్ చేయండి, ఈ స్టోన్ ఇంత పెద్ద స్టోన్ అవుతుందో ఖాళీ ఇక్కడ కార్నర్ మీద అండ్ ఇక్కడ కార్నర్ మీద మాత్రమే ఆగింది. లైక్ ఒక గొడుగులాగా, పైకప్పులాగా అవుతుంది ఈ టెంపుల్కి. సో వీఆర్ గోయింగ్ టు అప్ సైడ్. లైట్గా స్టెప్స్ అవుతున్నాయి. దీన్ని లోకల్ వాళ్ళని అడిగితే కనుక నందిగుట్ట శివాలయం అని చెప్పారు. See, this is the back side of the temple. ఇంత టైం ఇక్కడికి వచ్చి చిన్న ఒక వ్లాగ్ వీడియో అంటే నార్మల్ ఒక రీల్ చేసుకుని వచ్చిన. ఇది నందీశ్వరుడు కాలి రాయి మీద చెక్కింది. ఉన్న ప్లేస్లో రాయి మీద చెక్కింది నాకు నందీశ్వరులు ఇల్లు. అండ్ ఇలా చూస్తే కనుక ఇక్కడ ఒక సొరంగం అయితే ఉంది. వి షుడ్ గో అప్ సైడ్. ఎక్కొచ్చు. ఇక్కడ సొరంగం అవుతుంది. అదేవిధంగా పైనకి వెళ్ళడానికి మెట్లు అయితే కనిపిస్తున్నాయి. వీఆర్ గోయింగ్ అప్ సైడ్. ఇంకా వచ్చేసరికి ఇక్కడ కూడా అమ్మవారు బట్టలు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇలా వెళ్తే పైనకి వెళ్ళొచ్చు. మన సైజ్కి అయితే లోపలైతే పట్టము. ఇది అన్నమాట సైజ్. జై ఓం నమ శివాయ, ఓ శంకర. ఈ సందులోంచి వచ్చామన్నమాట ఇప్పుడు మనం. సో గుట్ట రాళ్ళని చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ ఓం స్వస్తి ఇలాంటి ఆల్రెడీ చెక్కి పెట్టిన కనిపిస్తున్నాయి. పొక్కలని దూరం వస్తున్నాడు వాడు, దూరేసాడు రా ఈజీగానే. ఎక్కడ చెరువు అనేది అదా? అది నాకు తెలిసి ఏం చెరువు మరి తెలియదు రా. అది
ఇప్పుడు అక్కడికైనా వే కావాలి, ఎట్లా వే ఐడెంటిఫై ద గూగుల్ మ్యాన్. దానికి అక్కడ సైడ్ ఉంది అనుకుంటున్నా తెలుసా, ఎటు చేతి లేదనుకుంటా అటు సైడ్. ఫైనల్లీ నా భుజాలు ఇరుక్కపోయినాయి లోపల. ఎక్స్ప్లోర్ సమ్ దిస్ టెంపుల్ వీఆర్ గోయింగ్ డౌన్వర్డ్స్. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ అయితే మెట్లు ఉన్నాయి. వీఆర్ హోపింగ్ to operate camera and mental balance same time. I'm trying to manage. Steps చాలా నిలువుగా ఉన్నాయి స్టెప్స్ అయితే. Come on buddies. Right? Who are coming? ఇంత చిన్న సందులో నుంచి నేను పట్టినా మాడు ఈజీగా వచ్చేసాను. వచ్చేసాయి. ఎలుకలతో నేను పడుతుందిరా ఎన్నో. సో ఫైనల్లీ ఫైనల్లీ నందిగుట్ట హనుమాన్ టెంపుల్, నందిగుట్ట శివాలయం కంప్లీటెడ్. ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ అనదర్ ప్లేస్. ఈరోజు ఏందో పార్టీ అని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాం కానీ పార్టీ చేసుకునే మూడ్ లేదు, టెంపుల్ మీద పడ్డాం. సో లెట్స్ కంప్లీట్ దిస్ టెంపుల్. అమ్మ నాన్న కష్టపడి బండి కొనిస్తే ఈ బాబు ఇట్లా చేస్తాడు. దయతలిసి మీరు ఇట్లా వేయకండి. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అదే, నేను మీరు ఇట్లా వేయద్దు అని చెప్పి చేసి చూపెడుతున్నాం. వాడు చేయాలని చేస్తలేడు, మీరు ఇట్లా వేద్దని చేసి చూపెట్టి చూపెడుతున్నాం అంతే. సో ఫైనల్లీ అడ్వెంచర్ తర్వాత ప్లేస్కి వచ్చినాము. ఇది రాహుకేతు ఆలయం, నిజామాబాద్లో ఉన్న ఏకైక రాహుకేతు ఆలయం ఇది అనమాట. ఇటు లెఫ్ట్ సైడ్ది రాహువు, రైట్ సైడ్ కేతువు. అలా కిందికి వెళ్తే కనుక ఇంకా మానసాదేవి టెంపుల్ ఉంది, ఇంకా ముందుకెళ్తే నీరుగుండ హనుమాన్ టెంపుల్ ఉంటుందని చెప్పేసి విన్నా. సో మనకు ఇంకా క్లారిటీ లేదు. ఇక్కడ నేను చూస్తే నిజామాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది. మనం స్టార్టింగ్ వెళ్ళిన టెంపుల్ లెఫ్ట్ సైడ్ రఘునాథ టెంపుల్, ఈ స్టోన్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఇంతకుముందు వెళ్ళింది బ్యాక్ సైడ్ అక్కడ వైట్ కనిపిస్తున్న టెంపుల్ నందిగుట్ట టెంపుల్. అక్కడ నుంచి ఇట్లా ముందుకు వస్తే కనుక ప్రజెంట్ రాహుకేతు టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ నీరుగొండ హనుమాన్ టెంపుల్. లెట్స్ సీ. మనం ఇలా చూసినట్టయితే ఇక్కడ మానసాదేవి టెంపుల్ పైన కనిపిస్తుంది. ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడైతే
సో ఫైనలీ వి రీచ్ నీరుకొండ హనుమాన్ మందిర్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ నవగ్రహాలకు సతీ సమేత నవగ్రహాలు. తెలుస్తుంది. అదే నీరుకొండ హనుమాన్ మందిర్ దగ్గర ఉన్నాం. అది వచ్చేసరికి అక్కడ ఏదైతే కనిపిస్తుందో అది సంతాన నాగదేవత టెంపుల్, ఆ పక్కది హనుమాన్ టెంపుల్. దానికి ఒక సెన్సిక్ సీనరీ అబ్బా. సీనరీ చూస్తే టోటల్లీ గ్రీన్, రియల్లీ సో లుకింగ్ అవసమ్. అండ్ ఇక్కడ మాకు గుండం దగ్గర ఉన్నాం. దీన్ని పాలగుండం అని చెప్పేసి అంటారట. ఈ పాలగుండంలో ఎప్పుడు కూడా వాటర్ ఎప్పుడు కూడా వైట్ కలర్లో ఉంటాయి. ఇది ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చలిగా సరే. స్త్రీల గుండముల దిగరాదు, పురుషులు కాలు పెట్టరాదు. స్త్రీలు గుండంలో దిగరాదు, పురుషులు కాలు పెట్టరాదా? కాలు పెట్టకుండా ఎట్లా దిగుతాం బాబు కింద. కానీ నీళ్ళు తాగొచ్చు అని చెప్పేసి అయితే విన్నారు ఆల్రెడీ. నేను వేరే కనుక్కున్న ప్రకారం అయితే అది కప్పాలు కూడా ఉన్నాయి చూడండి. ఎప్పుడు ఇదే వైట్ కలర్లో ఉంటాయట ఇవైతే వాటర్ అయితే. ఏది ఎప్పుడు కూడా ఎండిపోదు, ఆల్వేస్గా వాటర్ ఉంటుంది అని మాత్రం అయితే ఖచ్చితంగా విన్నా. సో సిక్ ఆఫ్ ది నేచర్ ఫైనల్లీ మా బేబీ అలా పొద్దున్న అరౌండ్ 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది ఆఫ్టర్ 12 o'clock నుంచి. ఇక్కడ నాకు తెలిసి వర్షాకాలంలో వస్తే ఇక్కడ కాలువ పారుతుందేమో. నాకు ఒక్కసారి వర్షాకాలం కాన్సెప్ట్ వద్దామనిపిస్తుంది. దారిలో కూడా మొత్తము కాలువలు అదే మంచిగా పారినట్టయితే ఒకటి మూమెంట్ అవుతుంది. ఈవెన్ ఇక్కడైతే కూడా వాటర్ స్టోరేజ్ అయితే ఉంది ఇక్కడ. ఒకటి ఇటువంటి టెంపుల్స్కి ఎప్పుడు వచ్చినా కూడా వచ్చేటప్పుడు వాటర్ కానీ ఏమైనా ఫుడ్ కానీ క్యారీ చేయండి. ఎందుకంటే ఇక్కడ నియర్ బైలో ఒక 5 kilometers వరకు ఎక్కడ ఫుడ్ దొరకదు ఇటువంటి రూరల్ ఏరియా ఇంటీరియర్ ప్లేసెస్ టెంపుల్స్కి వచ్చేటప్పుడు. సో డోంట్ ఫర్గెట్ బ్రింగ్ సమ్ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఆఫ్ వాటర్. ఈజీగా డిహైడ్రేట్ అవుతున్నాం ఆల్రెడీ మేమైతే. ఇట్స్ ఆల్రెడీ 2:30 PM. We should start from here. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి గోయింగ్ బ్యాక్ టు హోమ్. ఇప్పటి వరకు మనం ఈరోజు January 1st అనుకోకుండా మేము ఏదో ఎక్స్పెక్టేషన్తో బయటకు వెళ్ళి డివోషనల్ డే కంప్లీట్ చేస్తున్నాం. ఈరోజు ఫస్ట్ రఘునాథ టెంపుల్, దెన్ నందిగుట్ట శివాలయం, తర్వాత రాహుకేతాలయం అండ్ మానసాదేవి టెంపుల్. అలాంగ్ విత్ ఆఫ్టర్ దట్ నీరుకొండ హనుమాన్ టెంపుల్. ఫస్ట్ టైం ఈ ఏరియా కానీ టెంపుల్స్ కానీ విజిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ టెంపుల్స్ ఇప్పుడు రాలేదు, నిజామాబాద్ నుండి కూడా. సో ఐ హోప్ ఈ టెంపుల్ యొక్క అడ్రస్ అండ్ జీపీఎస్ లొకేషన్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో అదేవిధంగా స్క్రీన్ మీద కూడా ఇస్తాను. సో దాని ప్రకారం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రండి. వచ్చినప్పుడు డోంట్ ఫర్గెట్ టు క్యారీ సమ్ ఆఫ్ ఫుడ్ ఆర్ వాటర్ బాటిల్, వాట్ ఎవర్ యూ వాంట్. ఇంకా చెప్పాలి అంటే don't forget to share, like, comment. Mr. Varsha, do subscribe. Bye bye.